అండ్ మనం దీన్ని 23,700 కాల్కి అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాము. సో 23,700 కాల్ మీద మనం ఈ ఆర్డర్ ఫ్లోని ప్లేస్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ టైం ఫ్రేమ్ని 1 minute టైం ఫ్రేమ్కి చేంజ్ చేద్దాం. అండ్ 1 minute టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆర్డర్ ఫ్లో అని మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా కనబడడం జరుగుతుంది. అండ్ దీన్ని మనం స్క్రోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ మోస్ట్ యాక్టివ్ ట్రేడర్స్ ఎక్కడైతే మనకి లాక్ అయి ఉన్నారో అక్కడ ఆ పర్టిక్యులర్ రేంజ్ మనకి ఈ క్యాండిల్లో ఇక్కడ ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అండ్ మనం ఒకసారి ఆ క్యాండిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ క్యాండిల్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ హై లో క్లోజ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ క్యాండిల్లో జరిగిన వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్ డెల్టా. సో ఆప్షన్ బయర్స్ ఉన్నారు, ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఫైట్లో ఆ పర్టికులర్ క్యాండిల్లో ఎవరు విన్ అయ్యారు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డెల్టా యూస్ చేసి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి జరిగిన ఈ పర్టికులర్ ట్రేడ్స్ అన్నిటిలో మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ట్రేడ్గా మనం చెప్పుకునేది 181. అండ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి హైయెస్ట్ యాక్టివిటీ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ జస్ట్ ఆర్డర్ ఫ్లోలో ఈ నెంబర్స్ చూస్తే మనకేం తెలుస్తుంది. అండ్ జనరల్గా ఇప్పటిదాకా ట్రేడ్ చేసే ట్రేడర్స్ మనకి ఇక్కడ RSI లేకపోతే డిఫరెంట్ ఇండికేటర్స్ ప్లేస్ చేసి వాళ్ళ యొక్క ట్రేడ్స్ని చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక ఆర్డర్కి సంబంధించి ఫ్లో ఎలా జరుగుతుంది అండ్ ఆర్డర్ మూమెంట్స్ ఎలా అవుతున్నాయి. అండ్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి వచ్చినప్పుడు మనకి ఈ ఓవరాల్గా మనకి అక్కడ అగ్రెసివ్ బయర్స్ ఉన్నారా, అగ్రెసివ్ సెల్లర్స్ ఉన్నారా అన్న ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ మనకు కావాల్సిన ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.